అల్వాలో నిలబడితే మన మల్కాజ్గిరిలో అక్కడ 50,000, ఉప్పల్లో 50,000, సుధీర్ అన్నకు అక్కడ 40-50,000 ఇట్లా లెక్కలేని మెజారిటీలు ఇచ్చి హైదరాబాద్లో ఏకపక్షంగా మీరు ఓటేసిండ్రు. ఏం చేసిండు? అందుకే ముఖ్యమంత్రి పగబట్టిండు. హైదరాబాద్ వాళ్ళు నాకు ఓటేయలే, వీళ్ళ సంగతి చెప్పాలని డిసైడ్ అయ్యిండు. అవి ఏం చేస్తున్నాడు? హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసిండ్రో, ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు, ఎక్కడ కావురి హిల్సో అదేందో ఆడనో సెటిల్మెంట్ల అడ్డా, అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు. ఆడ ఉండి సెటిల్మెంట్ల అడ్డా అని నేను చెప్పలే, మీ ఎమ్మెల్యేనే చెప్పిండు నాకు. ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం. అయితే ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది, బల్గం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా? ఊసిపోతాడు కదా. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరకు కూడా రాను, ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు TRS వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో, ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి, సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయనేమో డిస్ట్రక్షన్ చేస్తాడు. మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం? ఇప్పుడు అక్క చెప్పింది, ఒక్క శేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 10-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, లింక్ రోడ్లు వేసినాం, కొత్త రోడ్లు వేసినాం, అదేవిధంగా ఇండ్లు కట్టినాం, 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం హైదరాబాద్లో, STPలు కట్టినాం. ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక్క పని, మంచి పని చూపెట్టండి నాకు ఈ 9-10 నెలల్లో హైదరాబాద్లో. ఏమున్నా ఇది కొడతా, అది కొడతా, ఆ బిల్డర్ను పిలుస్తా, ఈ బిల్డర్ను పిలుస్తా, వాని దగ్గర పైసలు గుంజుతా, వీని దగ్గర పైసలు గుంజుతా, మాకు తెలిసిందే కదా దందా, రియల్ ఎస్టేట్ దందా, ఇది తప్ప చేసిన మంచి పని ఒక్కటనుందా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు? వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్. ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రో, పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు, దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని మాయమైనవి? ఇది మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్